యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. పోలాండ్లో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరిగాయి. పోలాండ్ అనేది చాలా కీలకమైన ప్రదేశం. ఓ పక్క వెస్ట్రన్ యూరోప్, ఇంకో పక్క రష్యా, మధ్యలో పోలాండ్ ఉంటుంది. పోలాండ్ అనేది అమెరికాకి రష్యాకి కూడా చాలా కీలకం. సో ఇక్కడ పోలాండ్లో ప్రెసిడెంట్గా కెరాల్ నౌరాకీ గెలుపొందారు. ఆయనది లా అండ్ జస్టిస్ పార్టీ. నౌరాకీ ఆయన యూరోస్కెప్టిక్ అనమాట. యూరోస్కెప్టిక్ అంటే యూరోపియన్ యూనియన్లో భాగస్వామిగా ఉండే విషయంలో కొన్ని అబ్జర్వేషన్స్, అబ్జెక్షన్స్ వీళ్ళకుంటాయి, కొన్ని రిజర్వేషన్స్ వీళ్ళకుంటాయి అనమాట. అంటే పూర్తి స్థాయిలో అన్ని విషయాల్లో యూరోపియన్ యూనియన్ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్తో వీళ్ళు ఏకీభవించరు అనమాట. యూరోస్కెప్టిజం అంటే అది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఈయన చాలా కన్జర్వేటివ్, రైటిస్ట్ పొలిటీషియన్ అనమాట. చాలా ప్రామిస్లు కూడా చేశాడు. పోలిష్ పీపుల్ అంటే పోలాండ్ వాళ్ళకే అన్ని సపోర్ట్స్, ఇమిగ్రెంట్స్ని రానివ్వను, యాంటీ క్లైమేట్ చేంజ్ పాలసీస్ అంటే క్లైమేట్ చేంజ్ పాలసీస్ నేను సమర్థత ఇవ్వను, సపోర్ట్ ఇవ్వను అని చెప్పి ఈయన బేసిక్గా చెప్పాలంటే మినీ డొనాల్డ్ ట్రంప్ అనమాట. చాలా కన్జర్వేటివ్, చాలా రైటిస్ట్ ఆలోచిస్తాడు. అండ్ ఎల్జీబీటీ రైట్స్కి వ్యతిరేకం, అబార్షన్ రైట్స్కి వ్యతిరేకం. అయితే పోలాండ్లో పార్లమెంట్ కూడా పవర్ఫుల్. పోలాండ్లో ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన పేరు డొనాల్డ్ టస్క్ అనమాట. ఆయన చాలా ప్రామిస్లు చేశారు ప్రజలకి, అబార్షన్ రైట్స్ ఇస్తానని, ఎల్జీబీటీ రైట్స్ ఇస్తానని. పోలాండ్ అనేది బేసికల్గా క్యాథలిక్ కంట్రీ, కన్జర్వేటివ్ క్యాథలిక్ కంట్రీ అనమాట. ఈ కంట్రీలో అబార్షన్స్ అంత ఈజీ కాదు, ఎల్జీబీటీ రైట్స్ అంత ఈజీ కాదు. కానీ డొనాల్డ్ టస్క్ అంటే పోలాండ్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ వీటన్నిటికి సపోర్ట్ చేస్తానని చెప్పారు. కానీ పోలాండ్లో ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలన్నా, పార్లమెంట్ ఏం చేయాలన్నా ప్రెసిడెంట్కి ఒక శక్తి ఉంటుంది, దాన్ని ఆపే శక్తి, అది ఒక వీటో చేసే శక్తి ఉంది ప్రెసిడెంట్కి అనమాట. కాబట్టి ఈ నౌరాకీ ఎన్నిక అనేది చాలా కీలకం అని చెప్పొచ్చు. వీటితో పాటు పోలాండ్లో ఎన్నికలు రష్యా సీరియస్గా అబ్జర్వ్ చేసింది, అమెరికా కూడా సీరియస్గా అబ్జర్వ్ చేసింది. ఇంకా చెప్పాలంటే అమెరికాకి సంబంధించి ఈ పోలాండ్లో కొత్తగా ఎన్నికైన నౌరాకీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే ముందే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ పిలిపించుకుని మాట్లాడారు. ఈయన మినీ ట్రంప్ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే ట్రంప్కి ఎలాంటి పాలసీస్ ఉన్నాయో అలాంటి పాలసీసే ఇప్పుడున్న ఈ కెరాల్ నౌరాకీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే అమెరికన్ సోల్జర్స్ దాదాపు 10,000 మంది పోలాండ్లో ఇప్పుడు కూడా స్టేషన్ అయి ఉంటారనమాట. కోల్డ్ వార్ రాజకీయాల టైంలో కూడా పోలాండ్ చాలా కీలక పాత్ర పోషించింది. అటు రష్యాకి పూర్తి స్థాయిలో చాలా సందర్భాల్లో సపోర్ట్ చేయలేదు, కోల్డ్ వార్ టైంలో కూడా పోలాండ్ కొన్ని సందర్భాల్లో. సో ఇప్పటికి కూడా అమెరికా రష్యా మధ్య ఒక ఫ్లాష్ పాయింట్ పోలాండ్ అనమాట. సో అమెరికా రష్యా మధ్య పోలాండ్ ఉంటాం, అదేవిధంగా పోలాండ్ రష్యా మధ్య బెలారస్, ఉక్రెయిన్ దేశాలన్నీ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటాం. ఇవన్నీ ఉండటం వల్ల పోలాండ్ అనేది ఇప్పుడు పెద్ద ఇంపార్టెంట్ దేశం అయింది. పూర్తి స్థాయిలో అమెరికా అయితే పోలాండ్ ప్రెసిడెంట్ ఎన్నికలను దగ్గరుండి గమనించిందనమాట. అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెం ఆ టైంలో ఎలక్షన్స్ 1 వీక్ ముందు పోలాండ్కి యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ పర్యటించి ఆ నౌరాకీ ఎవరైతే ఉన్నారో ఈ నౌరాకీ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అమెరికా పూర్తి సపోర్ట్ నౌరాకీకి ఉంటుంది, ఆయన ప్రెసిడెంట్గా ఓటేయమని చెప్పి ప్రజలను అడిగారంట కూడా. సో ఇదంతా చూస్తుంటే కనుక అసలు నౌరాకీ యాంటీ ఇమిగ్రేషన్, పోలాండ్లో పాలిష్ పీపులే ఉండాలి, పోల్సే ఉండాలి, యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ, తర్వాత యాంటీ క్లైమేట్ చేంజ్ పాలసీ, ఇవన్నీ చూస్తూ ఈ డిఫెన్స్ ట్రెడిషనల్ పోలిష్ వాల్యూస్, పోలాండ్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో, క్యాథలిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో స్ట్రిక్ట్గా కన్సర్వేటివ్గా డిఫెండ్ చేస్తారనమాట ఈయన. సో ఇవన్నీ పూర్తి స్థాయిలో గమనిస్తే కనుక ఇప్పుడు పోలాండ్లో కాస్త అంటే పోలిష్ పార్లమెంట్ చేసే అన్ని లాస్కి, అన్ని పాలసీస్కి ప్రెసిడెంట్ సపోర్ట్ చేసే అవకాశం తగ్గుతుందనమాట. అంటే పోలాండ్ ఒక పక్క రిఫార్మ్స్ తీసుకురావాలి, ఫాస్ట్ ప్రోగ్రెసివ్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ప్రెసిడెంట్ మాత్రం కన్జర్వేటివ్ కాబట్టి పోలాండ్ రాజకీయాలు ఇంటర్నల్గా మార్పులు వస్తాయి. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి, దాంతోపాటు అమెరికాతో రాజకీయాలు, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ పూర్తిగా ఉంది కాబట్టి రష్యాకు వ్యతిరేకమైన భావజాలం కూడా పోలాండ్లో ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఈ జూన్ 6 నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ 1.5 ఇయర్ ఉంటుంది. దీనిలో ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించి పూర్తి స్థాయి టెస్ట్లు, వాటికి ఒక షెడ్యూల్, దాంతోపాటు రెగ్యులర్గా మెంటర్షిప్ ఎవాల్యుయేషన్ అండ్ పర్సన్ టు పర్సన్ అప్రోచ్, ఇవన్నీ కూడా 1.5 ఇయర్ పాటు మీకు ఉంటాయి. ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక రౌండ్ కంప్లీట్ చేసేస్తారో లేదా కోచింగ్ కంప్లీట్ అవుద్దో వీళ్ళకి ప్రత్యేకంగా ఈ మెంటర్షిప్ అనమాట. దీనికి సంబంధించి మీరు ఈ వీడియో కింద ఏదైతే డౌన్లోడ్స్ ఉన్నాయో, డిస్క్రిప్షన్ ఉందో, కామెంట్ బాక్స్ ఉందో, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ మొత్తం తెలుసుకోవచ్చు. మీరు సిఎస్బిఐఎస్ అకాడమీకి రావచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంటుంది. మొత్తం షెడ్యూల్ మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడొచ్చు.